ఫ్రెండ్స్, వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోని మిస్ కాకుండా ఉండడానికి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ విత్ రఘు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో SEO పార్ట్ 5లోకి అయితే వచ్చేసాము. సో ఈ SEO మనం పార్ట్ 5లో ఏం తెలుసుకుందామంటే, మన వీడియోస్కి డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, మంచి కీవర్డ్ స్టఫింగ్ చేసి డిస్క్రిప్షన్ ఎలా రాయాలి అనేది మనం ఇవాళ వీడియో క్లియర్గా చూద్దాము. సో డిస్క్రిప్షన్ అంటే ఏం లేదు, మనం జస్ట్ ట్యాగ్స్ని తీసుకొచ్చి డిస్క్రిప్షన్లో వేద్దాము. వేసిన తర్వాత కామర్స్ అనేది రిమూవ్ చేసి దాని ఒక సెంటెన్స్లా ఫామ్ చేసి ఇంకా కీవర్డ్స్ని వెతికి ఆ కీవర్డ్స్ అన్నీ తీసుకొచ్చి మనం డిస్క్రిప్షన్లో వేసి మనం స్టఫింగ్ చేయాలి. సో ఆ స్టఫింగ్ ఎలా చేయాలి, డిస్క్రిప్షన్ ఎలా రాయాలనేది మనము మొబైల్లో ఎలా చేయాలనేది మనం క్లియర్గా తెలుసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా ఏం చేస్తారంటే, ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్ స్క్రీన్లోకి అయితే రావడం జరిగింది. మొబైల్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే, సింపుల్గా ఇంతకుముందు మనం టైటిల్ ట్యాగ్స్ పెట్టుకున్న నోట్స్ అయితే ఓపెన్ చేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం డిస్క్రిప్షన్ అని ఒక టెక్స్ట్ అయితే రాసేద్దాము. రాసిన తర్వాత కింద స్పేస్ అయితే ఇచ్చేసుకుందాము డిస్క్రిప్షన్ రాయడానికి. ఇప్పుడు ఏం చేద్దామంటే, సింపుల్గా మనం మన ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కాపీ చేసుకోండి. సో ఆ ట్యాగ్స్ని మొత్తం అయితే మీరు కాపీ చేసుకొని మీరు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆడ కామాస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం రిమూవ్ చేసి మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా అండ్, ఆర్, ఈజ్, ద అనే వర్డ్స్ అయితే మీరు యూజ్ చేయండి. ఆఫ్, ఆర్, సో, ఆల్సో. సో ఈ విధంగా ఏవైతే ఆ వర్డ్స్ ఉంటాయో ఆ వర్డ్స్ని అయితే మీరు యూజ్ చేయండి. సో దట్ ఏమవుతుందంటే, అదొక సెంటెన్స్ లాగా మనకు కనిపించడం జరుగుతుంది. కీవర్డ్ స్టఫింగ్ కూడా ఉంటుంది. ఆ కామర్స్ ఉన్నట్లయితే మనకు యూట్యూబ్ రూల్స్కి వ్యతిరేకంగా అవుతాయి అన్నమాట. సో అందుకని మనం ఏం చేద్దామంటే, ఆ కామర్స్ అని రిమూవ్ చేసి ద, ఆఫ్, ఆల్, ఈస్, బిఫోర్, ఆఫ్టర్ అని ఏదో ఒక వర్డ్ అయితే మనం యాడ్ చేయాలి. సో మొత్తం కామర్స్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే, సింపుల్గా కామర్స్ మొత్తం రిమూవ్ చేయడం అయిపోయిన తర్వాత సింపుల్గా మనం ఏం చేద్దామంటే, మళ్ళీ ట్యాగ్స్ని అయితే వెతుకుదాం. అంటే మనం డిఫరెంట్ టైప్ కీవర్డ్ అయితే మనం మళ్ళీ వెతుకుదాము. సో ఇప్పుడు మనం కొంచెం డిస్క్రిప్షన్ అయిపోయింది. డిస్క్రిప్షన్లో మనం ఎన్ని కీవర్డ్ స్టఫింగ్ చేస్తే అంత ర్యాంకింగ్ ఉంటుంది మనకు. ఇప్పుడు మనం ర్యాపిడ్ ట్యాగ్స్లోకి వెళ్ళిపోదాం. మొత్తం లాస్ట్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోయినట్లయితే మనకి ఏముంటుందంటే, డిస్క్రిప్షన్ అనలైజర్ అని ఉంటుంది. అనలైజర్ ఇంకా వేరియబుల్ ఉంటుంది డిస్క్రిప్షన్ది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, యూస్ టూల్ ఫర్ ఫ్రీ అని లేదా ర్యాపిడ్ ట్యాగ్స్ ప్లస్ అని ఉంటుంది. దాని కిందికి వెళ్ళిపోయినట్లయితే మనకు ఎంటర్ ఫ్రీ సైడ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే, ట్యాగ్స్ ఇంకా వెతకండి, డిఫరెంట్ టైప్గా వెతకండి. ఏం చేస్తారంటే చూపిస్తానండి. సో ఇక్కడ మనకు ఎంటర్ యువర్ నెక్స్ట్ వీడియో టైటిల్ అని ఉంది. సో మనం వీడియో టైటిల్ అయితే ఎంటర్ అవుతుంది. ఫస్ట్ కీవర్డ్ ఏదైతే ఉందో టైటిల్లో, సో ఆ ఫస్ట్ కీవర్డ్ మొత్తాన్ని మనం పెట్టేద్దాము. ఫస్ట్ కీవర్డ్ని పెట్టేద్దాం ముందు. కాపీ, నెక్స్ట్ పేస్ట్. సర్చ్ చేద్దాం. సర్చ్ చేసినట్లయితే ఆ టైటిల్కి సంబంధించిన ట్యాగ్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఆ ట్యాగ్స్ని ఏం చేద్దాం, మనము సింపుల్గా మొత్తం కాపీ చేసుకుందాం. మొత్తం కాపీ చేసుకొని మన డిస్క్రిప్షన్లోకి అయితే వచ్చేద్దాము. డిస్క్రిప్షన్లోకి వచ్చేసి మనం కొద్దిగా స్పేస్ ఇచ్చి ఆ ట్యాగ్స్ అని వేసుకుందాము. ఆ ట్యాగ్స్ అని వేసుకున్న తర్వాత మళ్ళీ కామర్స్ అని రిమూవ్ చేద్దాం. కామర్స్ అని రిమూవ్ చేసి మళ్ళీ సేమ్ టు సేమ్ అండ్, నెక్స్ట్ ద, ఈజ్, నెక్స్ట్ హౌ, ఆఫ్, అండ్ నెక్స్ట్ ఆల్సో, ద. ఈ విధంగా మనం మొత్తం కామర్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసిన తర్వాత సింపుల్గా మనకి కావాల్సిన వర్డ్స్ అని పెట్టుకోవాలి.
సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కీవర్డ్ ఏదైతే ఉందో ఇన్ తెలుగు అని ఉన్నంత వరకు అది మొత్తం కాపీ చేసుకుందాము టైటిల్లో. నెక్స్ట్ వచ్చి మొత్తం దాన్ని పేస్ట్ చేద్దాం. సో ఇలా మొత్తం పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కీవర్డ్ సంబంధించిన ట్యాగ్స్ అన్ని మళ్ళీ రావడం జరుగుతుంది. ఆ ట్యాగ్స్ అన్ని మళ్ళీ కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. నెక్స్ట్ కామా ఉన్న కాడ మనకు ద ఆర్ ఇన్ ఆల్సో ఇంతకుముందు చెప్పినట్లనే అవన్నీ మనం రాసేద్దాం. సో అయిపోయింది అనమాట మన డిస్క్రిప్షన్. ఇంతే అనమాట. దాదాపుగా 1000 క్యారెక్టర్స్ అన్న ఉండాలి మనకు డిస్క్రిప్షన్లో మనం రాసిన మ్యాటర్. ఇంతే అనమాట. నెక్స్ట్ మనం SEO పార్ట్ 6లో కలుద్దాం. ఫ్రెండ్స్, వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నెక్స్ట్ వీడియోని మిస్ కాకుండా ఉండడానికి.